త్యాగం అంటే చాలా పెద్ద మాటమ్మా. యాక్చువల్‌గా వి బోత్ ఆర్ వన్. నాకు అనేది లేదు మా ఇద్దరికి. మాకే అనుకుంటాము. హ్మ్. తర్వాత మేమిద్దరం 24 అవర్స్ కలిసే ఉంటాం. హ్మ్. క్లినిక్ ఆల్సో వి ఆర్ టుగెదర్. ఇంట్లో కూడా టుగెదర్. నాకైతే క్లినిక్‌కెళ్ళి పెద్ద పని చేస్తున్నట్టు కూడా అనిపియదు. ఇద్దరం కలిసెళ్తాము, అన్నీ చూసుకుంటాం, వస్తాం. ఇంట్లో కూడా అంతే అట్లా. సో, ఇద్దరికీ అండర్‌స్టాండింగ్ అది. మా ఇద్దరికీ నా అకౌంట్, నా ఇన్‌కమ్ అట్లా అసలు లేనే లేదు. యాక్చువల్‌గా నేను గవర్నమెంట్‌లో యూపీపీఎస్సీ సెలక్షన్ అయ్యింది. ఐ వర్క్డ్ ఇన్ ఉస్మానియా ఫర్ 7 ఇయర్స్. కానీ నేను ఒక్కదాన్ని అక్కడికెళ్ళి చేయాలి ఎందుకు అని చెప్పి నేను రిజైన్ కూడా చేసేసి ఇద్దరం కలిసే ప్రాక్టీస్ చేస్తా ఉన్నాం. దట్స్ సో నైస్. అది కదా రియల్ మీ కెరియర్‌ని కూడా వద్దనుకుని ఇద్దరు కలిసే ఉండాలి, కలిసే పని చేద్దాం కలిసే అన్న. ట్రీట్ చేద్దాం పేషెంట్స్‌ని అని ఇద్దరం చేశాము. ఆ! సో, నేను ఉస్మానియాలో కూడా అందుకే 7 ఇయర్స్ వర్క్ చేసి నేను రిజైన్ చేసేసాను. హుహుహు. సో, ఇద్దరికీ చాలామంది అంటారు గదా! మీరు 24 అవర్స్ కలిసుంటారు. మీ ఇద్దరికీ బోర్ కొట్టదా? బోర్ కొట్టదా? అది లేదా కొట్టదా? అభిప్రాయ భేదాలు రావా? అస్సలు లేదు. 100% రాదు.